సో మా తమ్ముడే అనమాట ఈరోజు ఇక్కడంతా చేస్తున్నాడు, ఇంకా ఎక్స్ప్లెనేషన్ బై మీ. సో టాపిక్స్ అయితే వర్డ్ ఆర్ట్స్, డ్రాప్ క్యాప్, 2 కాలమ్ లేఅవుట్, వాటర్ మార్క్ అండ్ పేజ్ బార్డర్. సో ఫస్ట్ పేజ్ బార్డర్ చేద్దాం. సో లెట్స్ గో విత్ డిజైన్కి వెళ్ళి లాస్ట్లో పేజ్ బార్డర్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఉంటుందన్నమాట. మనకి కింద ఆర్ట్ అని ఉంటుంది, మన ఇష్టం ఏ ఆర్ట్ అయినా తీసుకోవచ్చు. సో మేమైతే మా తమ్ముడు వాడికి ఇష్టమైంది చూస్తున్నాడు. ఎంతసేపు ఓకే బ్యాట్. సో నెక్స్ట్ అయితే వాటర్ మార్క్ అనమాట. సో అది కూడా సేమ్ డిజైన్లోనే ఉంటుంది. వాటర్ మార్క్ క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింటారు ఏంటంటే కాన్ఫిడెన్షియల్ 1, కాన్ఫిడెన్షియల్ 2. అంటే 1 అయితే క్రాస్గా ఉంటుంది, 2 అయితే స్ట్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ డు నాట్ కాపీ, అది క్రాస్గా ఉంటుంది. డు నాట్ కాపీ 2 స్ట్రైట్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ డ్రాఫ్ట్ శాంపుల్, ఇంకొక శాంపుల్ కూడా ఉంటుంది. ప్లస్ వీ కెన్ యాక్చువల్లీ గో విత్ మనం కూడా చేసుకోవచ్చు అనమాట న్యూ వన్. సో మనం చేసుకోవాలంటే కస్టమ్ వాటర్ మార్క్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ వాటర్ మార్క్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మనకి ఇష్టం వచ్చిన టెక్స్ట్ని మనం చేసుకోవాలి. మాకు ఇది క్లిక్ చేసిన ప్రతిసారి పోతుంది, ఇంకొకసారి చేద్దాం. సో మేమైతే యూట్యూబ్ అని పెట్టుకుంటున్నాము. సో ఆఫ్టర్ యూట్యూబ్ అని పెట్టుకున్న తర్వాత మనం అంటే ఫాంట్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఏ కలర్ అయినా. సో వీఆర్ గోయింగ్ విత్ మోర్ కలర్ అండ్ వీఆర్ టేకింగ్ అ నైస్ కలర్. అది ఒక కలర్, డిఫరెంట్ కలర్ అనమాట. అది ఏ కలర్ చెప్పలేం. ఓకే, యూట్యూబ్ అని వచ్చేసింది. నెక్స్ట్ టాపిక్ ఇస్ 2 కాలమ్ లేఅవుట్. సో దానికైతే మనం ఫస్ట్ మనకి ఇష్టం వచ్చిన హ్యాండ్ రైటింగ్, ఫాంట్ ప్లస్ మనకి ఎంత అయితే నెంబర్ అంటే సైజ్ ఉండాలో అది కూడా మనం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ 2 కాలమ్ లేఅవుట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మా తమ్ముడు కొంచెం గ్లోవ్స్ అలాంటివి కొంచెం యాడ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ వర్డ్ ఆర్ట్ కూడా దీంతోనే చేయొచ్చు, బట్ వీఆర్ నాట్. మీకు కొంచెం ఈజీ ఉండాలి కాబట్టి ఎక్స్ప్లెనేషన్లో నేను మళ్ళీ పెడుతున్నాం అనమాట అదర్ టాపిక్లా. సో వీ హ్యావ్ టేకెన్ అ కలర్ దట్ ఈస్ బ్లాక్. సో ఇప్పుడైతే మనం కొన్ని ఇవ్వాలన్నమాట. అంటే కొన్ని ఇవ్వాలి అంటే కొన్ని పారాగ్రాఫ్లా వస్తుంది, దానికి ఈక్వల్స్ టు ఆర్, క్యాపిటలే ఉండాలి, AND బ్రాకెట్ షిఫ్ట్ +9 అని ఉంటుంది కదా బ్రాకెట్. యూ ఆల్రెడీ నో. ఒక 9 అయినా పెట్టుకోవచ్చు, 2 9s అయినా పెట్టుకోవచ్చు, 3 9s అయినా పెట్టుకోవచ్చు, బట్ 4 5 కంతా వెళ్ళలేమన్నమాట బ్రాకెట్ క్లోజ్. మనం ఇప్పుడైతే ఓన్లీ 1 అయితే తీసుకుంటున్నాము. సో తీసుకున్న తర్వాత ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కితే మనకి పారాగ్రాఫ్ వచ్చేస్తుంది, మనం రాయాల్సిన అవసరం ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ వచ్చింది కదా, దీంతోనే 2 కాలమ్ లేఅవుట్ చేయొచ్చు. దిస్ ఇస్ మేము ఎక్స్ట్రా యాడ్ చేసాం మీకోసం. ఇది 2 పేజెస్ వస్తుంది. 2 కాలమ్ లేఅవుట్ అంటే లేఅవుట్కి వెళ్ళాలి ఫస్ట్, దాని తర్వాత కాలమ్స్ అని ఉంటుంది. అక్కడ మోర్ కాలమ్స్కి వెళ్ళి లోపల మోర్ కాలమ్స్లో ప్రిసెట్స్ అని ఉంటుంది, దాంతో 2 కాలమ్ నొక్కి ఓకే కొట్టేయాలి. సో వీ క్యాన్ సీ 2 కాలమ్లా వచ్చింది. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ లెట్స్ గో విత్ డ్రాప్ క్యాప్. సో డ్రాప్ క్యాప్ కోసం పేజ్ స్టార్టింగ్కి వెళ్ళిపోదాం, లేదంటే మన ఇష్టం పేజ్ స్టార్టింగ్ అయినా మిడిల్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు ఒక లెటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డిజైన్కి వెళ్ళాలి. నాట్ డిజైన్ యాక్చువల్లీ, ఇన్సర్ట్కి వెళ్ళాలి. సో వర్డ్ ఆర్ట్ పక్కన డ్రాప్ క్యాప్ ఉంటుంది. మనం ఫస్ట్ ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం, ఉండండి. రావట్లేదే, సెలెక్ట్ అయింది గాయస్. సో వర్డ్ ఆర్ట్ అయితే క్లిక్ చేసుకుందాం. అక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. డ్రాప్డ్ ఇన్ మార్జిన్ చూడండి, అక్కడ చేంజ్ అవుతాం. డ్రాప్డ్ పెట్టాం, డ్రాప్డ్ సెలెక్ట్ చేసుకున్నాము.
అది మనకైతే వచ్చేసింది అనమాట. చూడండి వీడియో అని ఉంటుంది. సో దిస్ ఇస్ డ్రాప్ క్యాప్. నెక్స్ట్ లెట్స్ గో విత్ వర్డ్ ఆర్ట్. సో వర్డ్ ఆర్ట్ కోసం ఇవన్నీ మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. మన ఇష్టం, మీకు ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు. మేము మా తమ్ముడు కొంచెం నీట్గా ఉండాలని చెప్పి ఇదైతే తీసుకున్నాడు అనమాట. సో వీఆర్ గోయింగ్ టు అ న్యూ బ్లాంక్. సో ఫైల్కి వెళ్ళిన తర్వాత ఒక న్యూ బ్లాంక్ చూస్ చేసుకోవాలి. మనం మళ్ళీ అక్కడ మనకి ఏ ఫాంట్ అయితే కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్, నెక్స్ట్ సైజు, నెక్స్ట్ ఏదైనా. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఓన్లీ ఫాంట్ అన్నమాట. మనకి దృష్టిలో అయితే గ్లో పెట్టుకుంటున్నాడు. అవుట్లైన్లో కలర్స్ చూసుకుంటున్నాడు త్రిషులు. మోర్ అవుట్లైన్ కలర్స్కి వెళ్ళాడు. ఒక మంచి కలర్ తీసుకున్నాడు, అంటే బ్లాకే ఆఫ్ కోర్స్. సో షాడోలోకి వెళ్ళి కొన్ని సెట్ చేసుకుంటున్నాడు. ఇట్స్ ఆర్ విష్ అనమాట. మన ఇష్టం, ఏ షాడో అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ లైక్ దిస్. నెక్స్ట్ ఇన్సర్ట్కి వెళ్ళాలి. ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత వర్డ్ ఆర్ట్ అని పక్కన, డ్రాప్ క్యాప్ పక్కన వర్డ్ ఆర్ట్ కనిపిస్తుంది. వర్డ్ ఆర్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఫాంట్ అయితే ఇస్తారు. సో అదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంటుంది. మనం ఏదైనా టెక్స్ట్ చేసుకోవచ్చు. వీఆర్ గోయింగ్ విత్ ఆర్ నేమ్, ఆర్ ఛానల్. వీ హ్యావ్ డన్ ఆర్ వర్డ్ ఆర్ట్. ఏం లేదు, అక్కడ యువర్ టెక్స్ట్ హియర్ అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేసుకొని మన పేరుని ఇలా రాసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఆర్ ఛానల్ నేమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయి. బాయ్ గైస్.